ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరంలోని గురజాడ కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగ యువతుల కోసం ప్రత్యేక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ విజయనగరం ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజును కలిసి విజ్ఞప్తి చేశారు. గురజాడ కేంద్ర గ్రంథాలయంలో విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వందలాది మంది నిరుద్యోగులు ప్రతిరోజు వివిధ ఉద్యోగ పోటీల పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారని, గ్రామీణ వ్యవసాయ కూలీ పిల్లలైన వీళ్లంతా గురజాడ గ్రంథాలయం సమీపంలో అద్దె గదుల్లో ఉంటూ కన్నవాళ్లు పంపించిన చాలని డబ్బులతో అద్దెలు చెల్లించుకుంటూ ఒక పూట తింటే మరో పూట తినకుండా అర్ధాకలితో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు గ్రంథాలయ ఆవరణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారని, అలాంటి వాళ్ల కోసం గురజాడ కేంద్ర గ్రంథాలయంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జేవీవి రాష్ట్ర నేతతో పాటు జిల్లాకు చెందిన నేత శివాజీ కూడా ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజును కోరారు. మార్నింగ్ అంటే వ్యవసాయ కూలీ పిల్లలు వచ్చేసి నెలల తరబడి అక్కడే ఉండి రూములు అంటుండే చదువుకుంటూ మార్నింగ్ బాక్స్తో రైస్ తెచ్చుకొని పెరుగు సాంబార్ కొనుక్కొని తిని చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. వాళ్ళకి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ మన గవర్నమెంట్ నుంచి ప్రాబ్లం తెచ్చింది కాబట్టి అవకాశం ఉంటే ఒక స్పెషల్గా వాళ్ళ కోసం అవును అది దృష్టిలో పెట్టడానికి అవకాశం ఉంటే అది ఎందుకంటే నిరుద్యోగి ఇవ్వడం అందరూ నిరుద్యోగి ప్లేస్ లేకుండా ప్లేస్ లేక కూడా నార్మల్గా ఇస్తారు అంటే వాళ్ళకి అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే 2 బెనిఫిట్స్ మేడం. ఫైనాన్షియల్గా సేవ్, టైం సేవ్ అవుతుంది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.